జరుగుతున్న వర్గాల నుంచి పుట్టిన వాళ్ళు కనుక మా మీద వివక్ష జరగద్దు, ఆ వివక్ష ప్రదర్శించే చట్టబద్ధమైన శిక్షలు ఉండాలని కోరుకునే వాళ్ళు నేను మొదటి స్థానంలో. ఆ వివక్ష జరగద్దు, ఆ వివక్ష నిజంగా జరిగితే, ఉద్దేశపూర్వకంగా జరిగితే వాళ్ళకి చట్టపరమైన శిక్ష ఉండాలని నేను కోరుకుంటా. మీరు కూడా కోరుకోవాల్సింది. వివక్ష ఉండదు కదా. రాజ్యాంగం ప్రకారం అంటరాంతరం నిషేధించినప్పుడు అదే అంటరాంతరం పాటిస్తామన్నారు, శిక్షలు ఉండాల్సిందే కదా. అంతవరకు నేను గ్యారెంటీ, నేను దానికోసం నిలబడతాను. కానీ అనవసరంగా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఏదో రాజకీయ లబ్ధి కోసమో ఇంకో లబ్ధి కోసం ఎవరైనా రెచ్చగొట్ట పెట్టింది అనుకోండి, ఖచ్చితంగా తప్పుడు కేసులు ఎక్కడైనా పెట్టిందని నాకు తీసుకోతే నేను తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని నేను శిక్షిస్తాను. వాళ్ళదే తప్పండి. నా దృష్టికి రాని విషయాలు కొన్ని ఉంటాయేమో, కానీ నేను ఒకదాన్ని కట్టుబడున్నాను. వేరే సంవత్సరాల వ్యవస్థ గురుతున్న వర్గాల పక్షాన నేను నిలబడకపోతే ఎవరు నిలబడతారు. సేమ్ టైం దాన్ని అడ్డం పెట్టుకుని ఎవరిని ఇంకోని ఇబ్బంది పెట్టాలని కూడా నేను అంగీకరించాను. దానికి రెడ్డిదే ఉదాహరణ. ఎవరి ఒక స్టోరీ చెప్తాను. నాకు ఒక రోజు తమకు నీ పేరే ఉన్నట్టు ఒక శ్రీనివాస్ రెడ్డి అయిన ఫోన్ చేసి నన్ను చూసినట్ట మధురలో, ఆయన మధురంట, కానీ షాద్నగర్లో కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఆయన నాకు తెలియదు, ఆయన నన్ను చూస్తున్నాడు. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కాడ దళితుల భూముల కాడ ఈయనకు గొడవ వచ్చేసింది అనుకుందాం. ఆ గొడవ వచ్చిన కాడ గొడవ జరుగుతున్న కాలంలో ఈయనను పిలిపించి ఒక డిఎస్పీ రెడ్డి పిలిపించి, ఏమయ్యా నువ్వు ఆ సమస్య తొందరగా పరిష్కరించుకో అని అన్నాడు. నువ్వు పరిష్కరించకపోతే కేసు వచ్చేటట్టు ఉన్నదని చెప్పిండు. నువ్వు ఒకవేళ నాకేదన్నా సాయం చేస్తే ఆ కేసు లేకుండా చేస్తాను నేను అన్నాడు. ఎవరు? డిఎస్పీ రెడ్డి అన్నాడు. ఈయన తప్పు చేయలేనుడు కదా, సార్ నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరికి సరెండర్ కావాల్సిన అవసరం లేదు అని ఈయన అన్నాడు. అన్న తర్వాత ఏమైందంటే ఒక పంచాయతీ పేరుతో ఎంఆర్పిఎస్ వాళ్ళని ఈయన ఇన్వాల్వ్ చేసి, ఒక పంచాయతీ పేరుతో డిఎస్పీ ఇన్వాల్వ్ చేసి, మీరు పంచాయతీ పోయినట్టు పోయండి, గొడవ పడ్డాడు అనుకో, ఆ గొడవ నాశనం చేసుకుని నాకు నేనే చెప్పేసి ఆ సలహా తీసుకున్న వేళ ఎంఆర్పిఎస్ లీడర్లు అనబడుతున్నారు. గొయ్యిలు చిన్న చిన్న వినాయకురాలు అయితే కొంత ఘర్షణ జరిగింది. మమ్మల్ని కులం పెట్టో ఈయన కేసు పెట్టారు. ఎవరు? ఎంఆర్పిఎస్ లీడర్ పెట్టేసి ఆ విషయం నా దృష్టికి తీసుకొచ్చేసాను. మా డిఎస్పీ రెడ్డి ఇదంతా నాటకం ఆడిందన్న, కానీ మిమ్మల్ని అడ్డం పెట్టుకున్నాడే ఎవరు అన్న, పలాని నరసింహ పలాని గోర అని చెప్పేసి, నువ్వు లైన్లో ఉన్నావు అని చెప్పావు, నువ్వు ఫోన్లో లైన్లో ఉన్నావు అని చెప్పేసి, వాళ్ళు లైన్లో ఉన్నాడు. నేను కులంగా వెళ్తాను. ఏమయ్యా ఈ మధ్యలో నన్ను పంచాయతీ పోయినావు అన్న, పోలేదు అన్నాడు. లేదు పలాని రియల్ ఎస్టేట్ వ్యాపారి రెడ్డి గురించి నీకు తెలుసా? తెలుసా అన్న, ఆ పంచాయతీలో పోతే మమ్మల్ని ఒక మాట అన్నాడు, ఆ మాట అన్నప్పుడు కేసు పెట్టి అన్నాడు. సార్ నువ్వెందుకు పోయినావు అన్నాడు. మనోళ్ళని పోయినావా ఇంకెవరైనా పంపితే పోయినావా అంటే, నువ్వు కరెక్ట్ చెప్పకపోతే నాకే ఇన్ఫర్మేషన్ ఉన్నది, నువ్వు కరెక్ట్ చెప్పకపోతే నిన్ను ఎంఆర్పిఎస్ తిరిగించాల్సి అన్న. డిఎస్పీ రెడ్డి నన్ను పంచాయతీ పంపిండు అన్న, ఎట్లా ఘర్షణ జరుగుతుంది, నువ్వు రావాయా నాకే అని చెప్పిండు అన్న. నాకు అంతగా ఏం తెలియదు, మా మధ్యలో చిన్న భిన్నాయపడాలు వస్తే ఇది అంతా పెట్టిండు. నేను వెంటనే చెప్పాను, ఫోన్లో ఇట్టనే ఉన్నాడు. నువ్వు పోయి వెంటనే కేసు ఉపసంహరించుకో, లేకపోతే నేను ఎంఆర్పిఎస్ సస్పెండ్ చేస్తాను అన్నాడు. నేను పోతానని అన్నాడు. ఈ వార్త వెంటనే ఎవరికి తెలిసింది? కేసుకు తెలిసింది. మనోడు పోకముందే మనోడిని అరెస్ట్కి తీసుకెళ్ళాడు. మనోడు స్టేషన్కి వెళ్ళిండు. ఈ డిఎస్పీ మార్గ మధ్య పట్టుకున్నాడు. జీప్ ఎక్కించుకొని వాహనం ఎక్కించుకొని పోతున్నాడు. ఆ వాహనం ఎక్కించిపోతున్న రెడ్డి నాకు ఫోన్ చేసిండు, అన్న నువ్వు నీ దృష్టికి వచ్చిన వెంటనే మీ వాడిని పంపించిన వాస్తవే అక్కడ పోయి కూర్చున్నాడన్న విత్డ్రా చేసుకోవడానికి, కానీ మా వాడే డబ్బులు ఇవ్వాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చి నన్ను లోపలికి పంపుతున్నాడు అని అన్నాడు. కానీ కారణాలు ఏమైనా కేసు మీద పంపాడు కాబట్టి అని చెప్పి ఆయన ఇప్పటికీ బహిష్కరణ చేశాను. ఎంఆర్పిఎస్ ఇప్పటికీ లేడు. ఎవరు ఓపెన్గా షాద్నగర్ వెళ్ళి బహిష్కరించి వచ్చాను నేను. ఒకరోజు సంఘటన జరిగింది, ఆయన మీడియా ముందు పిలిపించండి. ఒకరోజు సంఘటన జరిగింది మీడియా ముందు. ఎప్పుడు పిలిపించాను తెలుసా? మన ఎరకల అమ్మాయి ఒక 100 మంది మీద కేసు పెట్టింది చూడు, బాగా సంచలనమైన కేసు. ఓకే, మన ఎరకల అమ్మాయి 100 మంది మీద, అది యాంకర్స్ మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద 100 మంది పైన మీద
మళ్ళీ ఉపయోగించుకున్నారు, ఇది చేసిండ్రు, అది చేశారు, 100 మంది